హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం 12 kg టాప్ లోడ్ మిషన్ డోర్ ఎలా చేంజ్ చేసుకోవాలో చూపెడతా చూడండి. ఇది న్యూ వర్షన్ మిషన్, ఇప్పుడు కొత్త వచ్చింది. దీనికి మొన్న చూపెట్టినట్టు SIBs లాగా ఉండదు. దీన్ని మొత్తం డిఫరెంట్ సిస్టమ్ ఉంటుంది. ఒక్కటి చేంజ్ చేసుకోవాలన్నా మనం 3 ఇండెంట్ పెట్టుకోవాల్సి వస్తుంది. డోర్ అవుటర్, ఇన్నర్. ఇట్లా ఇన్నరు, డోర్ అవుటరు ఒకదాని మీద ఒకటి క్లిప్స్లలో పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాతకి అది పైన సిల్వర్ కలర్ ఉంది, అది కూడా ట్రిమ్ అంటారు, దాన్ని పెట్టేసుకోవాలి. దీనికి మొత్తము 8 స్క్రూస్ వచ్చినాయి. ఇక్కడ చూడండి, 8 స్క్రూస్. దానికి కూడా 10 kg కూడా స్క్రూస్ ఉన్నాయి కదా అంటే దానికి చాలా స్క్రూలు ఉంటాయి. దీనికి స్క్రూతో పాటు ఇంకా వేరే ఆప్షన్ ఉంటుంది అన్నమాట. గ్లాస్ దీన్ని పైనకి వెళ్ళి అతికించాలి. చూడండి ఏ విధంగా చెప్తాను, చూడండి చూపెడతాను. స్క్రూలన్నీ వేసుకోవాలి ఈ విధంగా. చూడండి, ఇలా మొత్తం 8 స్క్రూలు వేసుకోవాలి. ఈ విధంగా స్క్రూలన్నీ వేసినాక మనకు వచ్చేసి మెయిన్ కావాల్సింది ఏంది అంటే డబల్ టేప్ కావాలి. అంటే 2 in 1 టేప్ కావాలి మనకు. అది మనకు రాణిగంజ్లో కానీ ఎక్కడైనా దొరుకుతుంది. ఇదే ఆ డబల్ టేప్. ఫస్ట్ ఈ డబల్ టేప్ని కరెక్ట్ పొజిషన్లో పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా పెట్టేసుకొని దీనికి కింది సైడ్ గమ్ ఉంటుంది, ప్లస్ పైన సైడ్ కూడా గమ్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇది కట్ చేసుకొని దానిపైన రెడ్ కలర్ కవర్ ఉంది కదా, ఆ కవర్ తీసేసుకోవాలి. చూడండి, కట్ చేసినాక నేను కవర్ తీసేసి కూడా చూపెడతా. చూడండి, చాలా సన్నగా ఉంటుంది. ఇగో అలా ఆ కవర్ తీసేస్తే దానికి కూడా గమ్ వస్తుంది అన్నమాట. అలా మొత్తం 4 దిక్కులు వేసుకోవాలి మొత్తం. చూడండి, ఇది ఎందుకు అంటే మన గ్లాస్ అతుకుపెట్టడానికి. చూడండి, స్క్రూ వేసింది ఓన్లీ ఇన్నర్ అవుటర్ ఫిక్స్ దానికే, గ్లాస్కు కాదు. గ్లాస్ పెట్టుకోవాలంటే మనం ఖచ్చితంగా 2 in 1 టేప్ వేసి గ్లాస్ పెట్టేసుకోవాలి. చూడండి, 2 sides అయిపోయినాయి కదా, ఇంకా 2 sides వేసుకోవాలి. చూడండి, సేమ్ ఇదే విధంగా అన్నిటిలోనూ వేసేసుకోవాలి. చూడండి, ఇది 4th సైడ్. మొత్తం 3 సైడ్లు అయిపోయినాయి, ఇది 4th సైడ్. దీన్ని కూడా సేమ్ అదే విధంగా చేసేసుకున్నాక ఇగో ఇది న్యూ గ్లాస్. చూడండి, నేను ముందే ఓపెన్ చేస్తున్నా కదా, ఇది న్యూ గ్లాస్ అండి. ఈ గ్లాస్ కరెక్ట్గా అంటించుకోవాలి. దాని మీద ఒక పేరు ఉంటుంది, పేరు కరెక్ట్గా అది మన సైడ్ ఉండేటట్టు చూసుకోవాలి. మనం ముందుకెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాం కదా అప్పుడు. చూడండి, కరెక్ట్గా ఓపెన్ అతికించాలి. కొంచెం గట్టిగా ప్రెస్ చేయాలి. చూడండి, గట్టిగా ప్రెస్ చేస్తే నువ్వు మళ్ళీ అది ఎంత తీసినా అది రాదు. ఇక ఆ టేప్ చాలా గట్టిగా అతుకపోద్ది. చూసేసారా? చూడండి, ఇప్పుడు డోర్ మనకు అయిపోయింది. ప్లీజ్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓన్లీ మీకు చూపెట్టడానికే దీన్ని తయారు చేసా ఇప్పుడు.